ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. అయితే పహల్గామ్లో నిన్న జరిగిన తీవ్రవాదుల దాడిలో 28 మంది మరణించడం దురదృష్టకరము. అయితే ఈ యొక్క దాడులకి ప్రతీకారం ఖచ్చితంగా భారతదేశం తరపున మనం తీర్చుకోవాల్సిందే. అదేవిధంగా దేశంలో మరొకసారి ఇలాంటి ఘటన పునరావృతం అవ్వకుండా చూడాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాము, గత కొన్నేళ్ళలో పుల్వామాలో దాడుల్లో సైనికులు చనిపోతే 100 కిలోల ఆర్డీఎక్స్ అక్కడ దొరికింది. కానీ ఆ ఆర్డీఎక్స్ ఎక్కడి నుంచి దొరికింది, ఎవరు తెచ్చారని దాంట్లో ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఒకరిని కూడా పట్టుకోకపోవడం వల్లే ఇలాంటి చర్యలు. అంటే ఇంటెలిజెన్స్ వైఫల్యం ఖచ్చితంగా నిన్న జరిగిన దాడిలో కనబడతా ఉన్నది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా నిఘా వైఫల్యం దెబ్బతింది. కేంద్ర ప్రభుత్వం కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఈనాడు తీవ్రవాదులు రెచ్చిపోతూ ఉన్నారు. ఖచ్చితంగా దీనికి కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాల్సిందే. నిన్న కూడా ఈరోజు జరిగిన ఒక డిబేట్లో మాజీ జనరల్ గారు, మేజర్ జనరల్ గారు చెప్తా ఉన్నారు, 1,80,000 ఆర్మీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మీరు డబ్బులు దాచిపెట్టడం కోసమే ఈ యొక్క ఆర్మీ ఉద్యోగాల్ని భర్తీ చేయడం లేదని జనరల్ మాజీ మేజర్ గారు చెప్తా ఉన్నారంటే కేంద్ర ప్రభుత్వము దృష్టి పెట్టాల్సిన దాని మీద దృష్టి పెట్టకుండా పక్క విషయాల మీద దృష్టి పెడతా ఉన్నది. నేను ఫోన్ చేయగానే ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోయింది, పుతిన్ గారికి చెప్పగానే యుద్ధం ఆగిపోయింది, గాజా యుద్ధం ఆగిపోయిందని చెప్పే మోడీ గారు, మరి మన దేశంలో ఉగ్రవాదుల దాడులను ఎందుకు మీరు అడ్డుకోలేకపోతా ఉన్నారని అఖిల భారతీయ యువజన సమాఖ్యగా మేము కోరుతా ఉన్నాము. ఆ యొక్క మృతులకి అఖిల భారతీయ యువజన సమాఖ్య జిల్లా సమితి నుంచి పూర్తి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.